సత్యమూర్తి గారు, ఇప్పుడు మమ్మల్ని స్టోర్ రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఇవాళ బర్త్డే అయ్యా. మీ అన్న ఇంట్లో లేడు, మా అన్నయ్య ఇంట్లో లేడు. అన్నలు ఎవ్వరూ లేనప్పుడు తమ్ముళ్ళందరూ కలిసి కుమ్మేయాలి. అయితే వదినలందరూ ఇంట్లో లేనప్పుడు మరదళ్ళందరినీ తీసుకొచ్చి గుమ్మాయించేస్తారా? సార్ వై జంకు, వేళ్ల గురించి మీకు తెలియదు. సరుకు లోనకు వెళ్లి చిన్న మెదడులో సిగ్నల్ పడిందంటే వేళ్లు పెట్టే టార్చర్ ని మీరు అస్సలు తట్టుకోలేరు. వద్దు సార్, కొంప కొల్లేరవుద్ది. నీకు కావాల్సింది అదేగా సత్యమూర్తి. అలా కానివ్వండి, మందు కొట్టాలి, గోల చెయ్యాలి, చిత్రాలు జరగాలి. అప్పుడే ఆల్కా లోపలికి వెళ్ళేందుకు అందం చందం. కొట్టండి, మందు కొట్టండి, కొట్టండి. బర్త్డే అంటూ బట్టతలగాడు ఆఫర్ చేస్తున్నాడు. మందు కొట్టేద్దాం రా. ఏంటి కొట్టేద్దాం కొట్టేద్దాం కొట్టేద్దాం. ఈ ఫుల్ మా అన్నయ్య చెప్పు సత్యం. ఎక్కడున్నావన్నయ్యా? ఆలయం వీధిలో ఉన్నా. నువ్వు ఎలాగైనా 10 నిమిషాల్లో వచ్చేస్తావు కదా అన్నయ్య? 8 నిమిషాల్లో వచ్చేస్తాను. ఈ పంక్చువాలిటీ ఒక్కటి నీ దగ్గర నాకు నచ్చిందన్నయ్య. వచ్చినయ్యా. ఓకే, స్టార్ట్ బాయ్స్. ఫోన్ మాట్లాడేలాగా ఫుల్ ఖాళీ చేస్తారా? రెడీ అయిపోయారు. నువ్వు తీసుకో, దిట్టంగా ఉంది. గోల స్టార్ట్ అయింది. హద్దు మీరకూడదు, పొద్దు దాటకూడదు. ఏంట్రా దూకుడు తగ్గిపోయింది? మూడు మారింది అంటే నీ ఉద్దేశం? గొడవలు చేయడానికి ముందు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు? 10 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అనుకోకూడదు? ఇప్పుడు మనం వెరీ నైస్ ఎంటర్టైన్మెంట్. మన కథలో 3 క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్, విలన్. హీరోగా ఎవరు యాక్ట్ చేస్తారు? ఇప్పుడెందుకు తోగదేని కుక్కలు అరుస్తా? ఇంత మంచి పర్సనాలిటీ పట్టుకుని హీరో ఎదుగుతారండి. తట్టుకుంటాడు. మరి ఇంకే విలన్లే చెప్పేశారు, నువ్వే హీరో కదా. ఇప్పుడు మనం ఫస్ట్ తీయపోయేది ఫైట్ సీక్వెన్స్ అంటే నాకు మహా ఇష్టం. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నీ కోరిక తీర్చుకునేందుకు ఒక మంచి అవకాశం వచ్చిందిరా. జరగదీసై. హీరో గారు ఎక్కడున్నారండి? ఏంటి హీరో గారు కుంఫు మాస్టర్ల సౌండ్లు ఇచ్చి గుడ్డు పెట్టే కొళ్ళ మోగుతున్నారు? హీరోకి నీళ్ళు మొదలుదామా? ఏంటి ఎల్కేజీ పిల్లల నీళ్ళు తాగానే ఉంటికెళ్ళాలంటావు? కర్మ, వెళ్ళి త్వరగా వచ్చే. చెప్పరా అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య? ఆలయం వీధిలోనే ఉన్నాను. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావంటే నిన్ను కన్న తల్లి, నువ్వు కట్టుకున్న భార్య, తిరునాళ్ళకి వచ్చి నీ తమ్ముడు, వాడి పిల్లం, వాడి కూతురు, నీకు ఎవరు గుర్తు రాలేదా? ఏమైంది? తొందరగా వచ్చి అన్నయ్య. డైరెక్టర్ గారు, హీరో అంటే కుమ్మారు, వీళ్ళంటే వేరే కుమ్ముడు కుమ్ముతారు. సాఫ్ట్ అండ్ సేఫ్టీగా నేను హీరోయిన్ గా చేయనా డైరెక్టర్ గారు? ఏంటి నువ్వు హీరోయినా? తొందరపడి అనేయకూడదు. గ్లామర్ గా ఉన్నానా చెప్పండి డైరెక్టర్ గారు. పిచ్చి బామ్మకి నైట్ వేసినట్టు ఉంది. ఏం కర్మ. సరే నువ్వే హీరోయిన్, వెళ్ళిపో. డైరెక్టర్ గారు ఎందుకు హీరోయిన్ కొడతారు? ఇప్పుడు నేను డైరెక్టర్ కాదు, కథ ప్రకారం నీ తండ్రిని. తండ్రి? అవునే, తండ్రి ముందే ఎంత ధైర్యం ఉంటే పరాయి మగాడితో చిందులేస్తావే? నేను ప్రేమిస్తున్నాను, ఈయన్నే పెళ్లి చేసుకుంటాను, ఈ లేకపోతే నేను చచ్చిపోతాను. కన్న తండ్రికి లవరికి మధ్య నువ్వెవరా? నేనెవరా? నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణి. నాన్న నాన్న, నాకు పెళ్లి కూడా అయిపోయిందా? అమ్మా అమ్మా నాన్న, నేను తల్లిని కూడా అయ్యానా? లవరు లవరు, నువ్వెందుకు కొడుతున్నావా? గడ్డం మీసాలు వచ్చిన కొడుక్కి తల్లివయ్యుండి నాతో డూయిట్లు పాడతావా? నిన్ను చండాలమైన క్యారెక్టర్ ని చుట్టూ కంగారు పడకుండా ఏమైందో చెప్పరా? వీరన్న తమ్ముళ్ళు తాగేసి తాగేరా? మన ఇంట్లో తాగేసి మన కుటుంబ పొరువుని మంట కలిపేశారన్నయ్య. రండ్రా రండ్రా. ఏడు తాగేరా? అయ్యా మేం తాగలేదండి. అబద్ధాలు 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 ఆడుతున్నారు అన్నయ్య. ఒక్కసారి ఊదామనండి, చాలు చాలు. ఏంటండి ఇలా తాగున్నావా? నేను తాగలేదు. నా భార్య మధుమతి మీద నేను తాగలేదు. చేయి తీరా.
అమ్మో ఎందుకు నన్ను ఎవరు నమ్మడం లేదు. 90 కొట్టిన మగాడిని నమ్ముతారు కానీ ఇలా 90 వేసుకున్న మగాడిని ఎవ్వరూ నమ్మరు. అన్నయ్య తాగుబోతు వెదవా. అమ్మా నీ మొహం చూసి ఊరుకుంటున్నా. బరువు తీస్తున్నారు కదండి. మీరు మందు కొడితే నాకలా తగ్గిందిరా. నేను తాగితే నీకెలా మత్తు ఎక్కుతుందిరా పిచ్చి నాకు. సత్యమూర్తి టైర్డ్ గా ఉంది అంటూ వాటర్ తాగావుగా. అవును బా. వాటర్ కాదు క్వార్టర్. క్వార్టరా